సెక్యూరిటీ గార్డ్స్ మహాసభ, ఇది 3వ మహాసభ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. కానీ మన సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ని మనం ఉమ్మడి రాష్ట్రంలోనే ఏర్పాటు చేసుకొని మార్కెట్కి లేకపోతే సెక్యూరిటీ చెక్ పోస్ట్కి అక్కడ ఇక్కడ ఒకరు ఇద్దరు ఉన్నటువంటి వాళ్ళ కాడికి మొదలుకొని వ్యవసాయ మార్కెట్లో పదుల సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఐక్యం చేసి యూనియన్ని ఏర్పాటు చేసినటువంటి తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో వీళ్ళందరం సంఘటితమై సమైక్యమై ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి, వాళ్ళకు కూడా హక్కులు కావాలి, వాళ్ళకు కూడా జీవోలు కావాలి, వాళ్ళ వేతనాలు కూడా ప్రభుత్వమే నిర్ణయించాలి అనేటువంటి పద్ధతిలో ఒక సంఘటితమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించుకొని సంఘటితమైనటువంటి తరుణంలో రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత సహజంగానే మన రాష్ట్ర యూనియన్ కూడా 2 కమిటీలుగా వేర్పడడం. ఆ 2 కమిటీలు ఏర్పడిన తర్వాత 2 రాష్ట్రాల్లో 2 ప్రభుత్వాలు రావడం, మన రాష్ట్రంలో కూడా తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ పోరాటం ఉవ్వెత్తున సాగడం, తెలంగాణ రాష్ట్రం సంభవించడం, తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో మనం కూడా భాగస్వాములు కావడం అనేటువంటిది మీ అందరికీ తెలిసినటువంటి విషయం. తెలంగాణ జరిగేటువంటి క్రమంలో, తెలంగాణ ఉద్యమం జరిగేటువంటి ఆ దశలో ఎందుకు తెలంగాణ ఏర్పాటు ఎందుకు, తెలంగాణ ఉద్యమం ఎందుకు అని చెప్పినప్పుడు అందరి మనసుల్లో అందరి మెదడులో మెదిలినటువంటి అంశం ఒకటే. తెలంగాణ పాలకుల యొక్క నిర్లక్ష్యమే కావచ్చు, లేకపోతే పక్షపాత ధోరణే కావచ్చు, లేకపోతే తెలంగాణకు ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులే కావచ్చు. తెలంగాణ వెనుకబడ్డది వాస్తవం. తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడ్డటువంటి మాట వాస్తవం. అది విద్యలో, ఉద్యోగాల్లో, ఉపాధిలో, అది సాగునీటిలో, తాగునీటిలో అనేక అంశాల్లో వెనుకబడ్డ మాట వాస్తవం. కానీ వెనుకబడ్డటువంటి దానికి కారణాలు ఏంటి అనేటువంటి చెప్పే దగ్గర రకరకాల ఆలోచన విధానం ఉన్నటువంటి వాళ్ళు, రకరకాల సిద్ధాంతం ఉన్నటువంటి వాళ్ళు రకరకాలుగా చెప్పారు ఆ రోజు. కొంతమంది ఆ రోజు చెప్పినటువంటి మాట ఏంటంటే, తెలంగాణ వెనుకబాటుకి కారణం పాలకులు అనుసరించేటువంటి విధానాలు, ప్రభుత్వ విధానాల వల్లనే తెలంగాణ వెనుకబడ్డది. ఆ పాలక పార్టీ ఆ రోజు తెలంగాణను పరిపాలించినటువంటి కాంగ్రెస్ కావచ్చు, ఆ రోజు తెలంగాణను పరిపాలించినటువంటి తెలుగుదేశం కావచ్చు, తెలుగుదేశంలో భాగస్వాములైనటువంటి కేసీఆర్ కూడా దానికి కారణం కావచ్చు అని చెప్పినటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి, కార్మిక సంఘాలు ఉన్నాయి. అట్లా చెప్పినటువంటి కార్మిక సంఘాలు సిఐటి ఒకటి. తెలంగాణకు అన్యాయం జరిగిందంటే, తెలంగాణ వెనుకబడ్డదంటే, తెలంగాణ ప్రజలు పేదరికంలో ఉన్నారంటే, తెలంగాణలో నిరుద్యోగం పెరిగిందంటే, తెలంగాణలో ఈ స్థితి ఉందంటే పాలక వర్గాల యొక్క విధానమే అని చెప్పినటువంటి వాళ్ళలో చాలామంది ఉన్నారు. చాలామందిలో సిఐటి కూడా ఇదే మాట చెప్పింది. కానీ ఆ రోజు ప్రజల్లో ఉన్నటువంటి సెంటిమెంట్, కార్మికుల్లో ఉన్నటువంటి అర్జీ, తెలంగాణ రావడమే పరిష్కారం, తెలంగాణ వస్తే ఈ సమస్యలు కూడా పరిష్కారం అయిపోతాయి, ఆంధ్రాలో ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మనకి చాలా గ్రోత్ ఉంటుంది అనేటువంటి దాని మీద చాలా సెంటిమెంట్ ఉద్యమం జరిగింది. తెలంగాణ వచ్చింది, ఉద్యమం విజయం సాధించింది, తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన రాగానే సమస్యలని పరిష్కారం అయితే అని చెప్పి మనం భావించాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ఉద్యమం నడిపినటువంటి ఉద్యమకారులను ఏజెండా ముందు తీసుకొచ్చారు. తెలంగాణ సాధించిన మాట వాస్తవం, సాధించాం. ఉద్యమ ఫలితం అది. ఈ ఉద్యమంలో అందరి భాగస్వామ్యం ఉంది. కానీ ఇక్కడ తెలంగాణ అభివృద్ధి కావాలంటే తెలంగాణలో విధానపరమైనటువంటి నిర్ణయాలు చేసేటువంటి అధికారం ఆ ఉద్యమకారుల చేతిలో ఉండాలనేటువంటిది ముందుకొచ్చింది. సహజంగా ఎన్నికలు వచ్చిన తర్వాత అనేక పార్టీలు పోటీ చేశాయి. తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చినటువంటి పార్టీ కూడా పోటీ చేసింది. ఆ పోటీలో టీఆర్ఎస్ని మొదటి దఫా అత్యధిక మెజార్టీతో మొదటి దశ గెలిపించారు, పట్టం కట్టారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. 5 ఏళ్ల కాలంలో తెలంగాణ వస్తే మాకు ఉద్యోగం వస్తుంది కదా, తెలంగాణ వస్తే మాకు ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది కదా, తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయి కదా, తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి కదా,
తెలంగాణ వస్తే అంతకుముందు పరిస్థితి బాగా మారిపోద్ది కదా అని చెప్పి మనందరం అడిగాం. ప్రజలు అడిగారు, కార్మిక వర్గం అడిగింది, సిఐటి అడిగింది, ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా అడిగారు. ఏం చెప్పారు? కొత్త తెలంగాణ వచ్చింది, ఇప్పుడే అధికారంలోకి వచ్చినాం, మేమే చదువుకునే పరిస్థితి లేదు, ఈ స్థితిలో ఈ తప్ప మేము చేయలేము, కొన్ని చేసుకుంటూ పోతామంటే మనం కూడా అర్థం చేసుకున్నాం. మళ్ళీ రెండోసారి ఎన్నికలు వచ్చినాయి. రెండోసారి ఎన్నికలు వస్తే ఇప్పుడు చేయలేకపోయాము, మరోసారి అధికారం చేపడితే మేము చేస్తామని చెప్పారు కాబట్టి రెండోసారి కూడా అధికారంలోకి తీసుకొచ్చాం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఏం జరిగింది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఉద్యమం మీద బేస్ అయిందో, ఏ ఉద్యమ పార్టీగా వచ్చిందో, ఏ ఉద్యమం ఆధారంగా అధికారులకు వచ్చిందో, కేసీఆర్ అధికారులకు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఉందా? కార్మిక సంఘాలని పరిగణలో తీసుకున్నారా? ప్రజా ఉద్యమాలని పరిగణలో తీసుకున్నారా? ఇచ్చినటువంటి ఎన్నికల ముందు మొదట తెలంగాణ ఉద్యమంలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, లేకపోతే రెండోసారి అధికారులకు వచ్చే ముందు కాంగ్రెస్ మన టీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు ఏమైనా అమలైనాయా? ఏం అమలు కాలేదు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో అందరినీ కూడా పర్మనెంట్ చేస్తా అన్నాడు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు పర్మనెంట్ చేస్తే ఆ పర్మనెంట్ అయ్యే దాంట్లో వ్యవసాయ మార్కెట్ సెక్యూరిటీ కార్డు ఉండమా? ఉంటాం. కానీ మనం కూడా ఆశపడ్డాం, ఓహో మనం కూడా పర్మనెంట్ అవుతామని. ఉద్యోగాలకి గ్యారంటీ ఇస్తామని చెప్పాడు. ఉద్యోగాలకు గ్యారంటీ ఇస్తామని చెప్పడం అంటే థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ లేకుండా ప్రభుత్వమే మన మీద అజమాయిష్ చేయాలి. మనకు ఐడెంటిటీ కార్డు ఇచ్చి, మనకు గుర్తింపు కార్డు ఇచ్చి, మనకు ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి, మనకు సర్వీస్ రికార్డు పెట్టి మన ఆలన పాలన చూస్తే మన ఉద్యోగాన్ని భద్రత ఉన్నట్టు. కానీ తెలంగాణ రాకముందుకు థర్డ్ పార్టీ ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత థర్డ్ పార్టీ ఉంది, తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నప్పుడు థర్డ్ పార్టీ ఉంది, తెలంగాణ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనకి ఏజెన్సీ ఉందా లేదా? ఏజెన్సీ వ్యవస్థ ఉంది. అంటే ఏజెన్సీ వ్యవస్థ ఉన్న తర్వాత, కాంట్రాక్ట్ ఉన్న తర్వాత, ఉద్యోగానికి గ్యారంటీ లేకుండా ఉన్న తర్వాత, మరి ఈ ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్న తర్వాత, అభద్రతా భావం ఉన్న తర్వాత మనకి ఏమరుగుతుంది? ఏం లేదు. కాబట్టి రెండోసారి అధికారులకు వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక సమస్యల పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంది. ఇచ్చిన హామీల కోసం కొట్లాడినటువంటి సంఘాలని అణచివేసే ప్రయత్నం చేసింది. యూనియన్లతో మాట్లాడలేదు, యూనియన్లు వద్దని చెప్పింది, యూనియన్లు దండగని చెప్పింది. యూనియన్లోకి కొంతమంది కార్మికులకు ఏ సమస్య లేకపోయినా కొంతమంది కార్మికులు రెచ్చగొడుతుందని చెప్పింది. ఉద్యమాల మీద అణచివేసింది. ఇందిరా పార్కు, మన ధర్నా చౌక్, అక్కడి నుంచే కదా మన అన్నయ్య పోరాటం చేసింది. ఇందిరా పార్కు రద్దు చేసింది. నియంతృత్వ పాలనకు సాగించింది. 10 సంవత్సరాల పాటు నియంతృత్వ పాలన సాగించింది. విసిగి వేచారినటువంటి ప్రజలు మన జరిగినటువంటి ఎన్నికల్లో వాతలు పెట్టారు, ఇంటికి పంపించారు. కానీ మొన్న ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పినటువంటిది ఏంది? ఎన్నికల ముందు కాంగ్రెస్ ఏం చెప్పిందంటే ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని ఇంటికి పంపుతాం, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం, ప్రజాపాలన తీసుకొస్తాం, మేము కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారు. మనం నిజంగా అనుకున్నాం, విసుగు చెందినాం, వేచారినాం. ప్రజాస్వామ్యం లేదు, నియంతృత్వం ఉంది, అసలు వాడు ఎవరిని మాట కూడా మాట్లాడతలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో బాగా పనిచేసిన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, గరీబులకు వస్తున్న ప్రభుత్వం, మన్నేమో చేద్దాం అనుకొని మనందరం కూడా ఓట్లేసినాం. డిసెంబర్ 7వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి డిసెంబర్ 7వ తారీఖు 2 సంవత్సరాలు పూర్తి అవుతాయి. ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టుంది, కాంగ్రెస్ ప్రభుత్వం నడకెట్టుంది, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నడతెట్టుంది, ఎలా ఉంది అనేది మనం పరిశీలించాలి. ఈ మహాసభ తర్వాత ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటిదాకా షెడ్యూల్ ఎంప్లాయీస్లో పనిచేసేటువంటి ఉద్యోగుల జీవోలు సవరించలేదు. సెక్యూరిటీ సర్వీసెస్ షెడ్యూల్ పరిశ్రమలో ఉందా, ఏతర పరిశ్రమలో ఉందా? మనం షెడ్యూల్ పరిశ్రమలో ఉన్నాం. అంటే జీవోలు సవరించలేదంటే, జీతం పెంచలేదంటే సెక్యూరిటీ గార్డ్స్ విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఈ 2 ఏళ్ల ప్రభుత్వం కూడా ఒకే వైఖరి ఉందా లేదా? తేడా ఏమైనా ఉందా? ఏం లేదు. 5 జీవోలు విడుదల చేశారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. విడుదల చేసి దాన్ని గెజిట్ చేయలేదు. ఆ జీవోలలో మనకి సుమారు 27,000 రూపాయల దాకా జీతం ఫిక్స్ చేశారు డిఏతో వీడియోతో కలిపితే. కానీ ఆ జీవోలను గెజిట్ చేయలేదు, వాటి అమలు చేయలేదు. ఆ జీవోలను రద్దు చేసేసి
మనం ఇప్పుడు పొందుతున్నటువంటి షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు పొందుతున్నటువంటి జీతము వీడియోని కలిపి జియోకి నెంబర్ మార్చాడు. ఒక్క పైసా కూడా పెంచకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. జియో నెంబరే మారింది, జీతం పెరగలేలా. వీడియోని బేసిక్ని కలిపేసి మీ కొత్త జియో అని చెప్పాడు. ఇది ఏం చెప్తుంది? ఇది పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు, పాలక వర్గాలకి ఉపయోగపడేటువంటి పాలన చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కూడా కేసీఆర్ పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ అదే చేసిండు, రేవంత్ రెడ్డి అదే పని చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది, మన కళ్ళ ముందు కనబడుతుంది. ఈరోజు మనం పోరాడి పిఆర్సీ పరిధిలోకి వచ్చినాం. పిఆర్సీ పరిధిలోకి వచ్చి మన పిఆర్సీ జియో ఏదుందో ఆ జియో, ఒకప్పుడు జియో నెంబర్ 3 ఉండేది మనకి, తర్వాత జియో నెంబరు 300, తర్వాత జియో నెంబరు ఇంకో నెంబరు వచ్చింది, తర్వాత ఇప్పుడు మనకి జియో నెంబర్ 60లో ఉన్నాం. మనం 60లో కేటగిరీ జియోల ప్రకారం జీతం చూసుకుంటారు. ఈ జియో మామూలుగా జియోలు అయితే ఇంతకుముందు లేబర్ డిపార్ట్మెంట్లో ఇచ్చే జీవోలు, కలెక్టర్కి ఇచ్చే జీవోలు 2 ఏళ్ళకోసారి జీతం పెరిగేది. ఇప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ళకోసారి జీతం పెరుగుతుంది. 5 ఏళ్ళకైనా టైం బౌండ్గా పెరుగుతుందా? 5 ఏళ్ళు దగ్గరకు వస్తూ ఉంటే ఒక పిఆర్సీ కమిషన్ వేస్తారు. ఆ పిఆర్సీ కమిషన్ చాలా రికమెండ్ చేస్తుంది. ఆ రిపోర్ట్ ఇస్తానికి 1 సంవత్సరం పడుతుంది. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పిఆర్సీలో ఫిట్మెంట్ అవుతానికి ఒక 6 నెలలు పడుతుంది. ఆ తర్వాత జియో వస్తానికి 6 నెలలు పడుతుంది. అంటే 2 సంవత్సరాల కాలం ఈ కాలయాపన జరుగుతున్న పరిస్థితి. అంటే 5 + 2 7 సంవత్సరాల దాకా మనకి నయా పైసా కూడా మనకి రానటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు రావట్లేదంటే తొందరగా పిఆర్సీ రిపోర్ట్ ఇస్తే, తొందరగా జియో ఇస్తే తొందరగా మన జీతాలు పెరుగుతాయి. మన జీతాలు పెరగకుండా చూడాలనేటువంటి కుట్ర ఈరోజు ఇక్కడ ఉంది. అనేక మందికి ఇందులో 6 గ్యారెంటీలు అని చెప్పాడు. 6 గ్యారెంటీలు వస్తున్నాయా? 6 గ్యారెంటీలు లేవు. 6 గ్యారెంటీలు లేవు. 6 గ్యారెంటీ కాదు కదా, 6 గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ బస్సు వచ్చింది, ఫ్రీ బస్సు. ఎవడు అడిగిండు ఫ్రీ బస్సు? ఫ్రీ బస్సు ఎవడు అడిగిండు? వ్యవసాయ కూలీలకు కూడా రైతులకు ఇచ్చేటువంటి దాన్ని ఏమంటారు బంధు, రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధువులాగానే కూలీ బంధు ఇస్తున్నాడా? ఇవ్వడం లేదు. ఫ్రీ కరెంట్ అన్నాడు, ఇస్తున్నాడా? ఇవ్వడం లేదు. ఫ్రీ గ్యాస్ అన్నాడు, ఇస్తున్నాడా? ఇవ్వడం లేదు. మహాలక్ష్మి పథకం మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించాడు. 2500 రూపాయలు ప్రతి నెల వస్తే ఆ కుటుంబానికి వెసులుబాటు ఉంటుందా? ఫ్రీ బస్ ఇస్తే వెసులుబాటు ఉంటుందా? మరి అయ్యకుండా ఫ్రీ బస్ ఇస్తున్నాడు, ఆర్టీసీ వాడికి డబ్బులు ఇవ్వకుండా ఆయన ముంచుతున్నాడు, ప్రైవేట్ వాడిని ప్రోత్సహిస్తున్నాడు. అంటే ఈరోజు ఈ ప్రభుత్వం కూడా ఇట్టే ఉంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వీళ్ళు ఎందుకు ఇట్టున్నారంటే వీళ్ళ మీద ఇంకొకడు ఉన్నాడు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నాడు. వాడు ఏం నిర్ణయాలు చేస్తాడో ఆ చేసే నిర్ణయాలనే వీళ్ళు పాటిస్తున్నారు. వీళ్ళు పార్టీలు వేరు, జెండాలు వేరు, మనసులు వేరు, కానీ విధానాల విషయాలు మాత్రం ఈరోజు ఒకటే పద్ధతిలో ఉంటున్నటువంటి పరిస్థితి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బట్టలు ఇప్పుకొని నిర్లజ్జగా సిగ్గు లేకుండా చెప్తుంది, మేము ఎవరి కోసం ఉన్నాం అంటే మేము కార్పొరేట్ సంస్థల కోసం ఉన్నామని చెప్తుంది. మేము ఎవరి ప్రయోజనాలు కాపాడుతాం? పెట్టుబడిదారుల, పారిశ్రామికవేత్తల ప్రయోజనాలు కాపాడుతామని చెప్తున్నది. ఎందుకోసం అంటే వాళ్ళ వల్లనే మా అధికారం వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎన్నికల సందర్భంగా బీజేపీ పార్టీకి విరాళాలు కోట్ల రూపాయలు ఎవరిస్తున్నారు? అదాని ఇస్తున్నాడు, అంబానీ ఇస్తున్నాడు, మఫ్తలాల్ ఇస్తున్నాడు, టాటా ఇస్తున్నాడు, గోరెంకి ఇస్తున్నాడు. వాళ్ళ డబ్బులు తీసుకొని అధికారులకు వస్తారు కాబట్టి వాళ్ళ కోసం పనిచేస్తున్నారు. వాళ్ళ లాభాలు తప్ప ప్రజల యొక్క సంక్షేమం పట్టించుకుంటలేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. ఈరోజు మనం కనీస వేతనం 26,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాం. షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ జీవోని సవరించాలని చెప్తున్నాం, జీతాలు పెంచాలని చెప్తున్నాం, వీడియో పెంచాలని చేస్తున్నాం. ప్రతి నెల జీతాలు రావాలని చెప్తున్నాం. వస్తున్నాయి ఈ జీతాలు ప్రతి నెల. 3 నెలలకు 6 నెలల నుంచి రెన్యువల్స్ లేవుగా, 3 నెలల నుంచి రెన్యువల్స్ లేవు కదా. మనం 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, సెక్యూరిటీ గార్డ్స్ని శ్రమ చేస్తున్నాము. మనం ఏందో మనకు తెలుసు. మనకి జీతం ఇస్తానికి వాడు 6 నెలల కోసం 3 నెలల కోసం రెన్యువల్కు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాడితో కాన్ఫరెన్స్ కావాలట, వాడు ఆమోదం కావాలట. వాడు ఆమోదం అయితే మనకు జీతం వస్తుందట. అంటే ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమాలు, ఉద్యోగులు కల్పించేటువంటి ఈ వసతుల్ని కట్ చేయాలనేటువంటిది బీజేపీ యొక్క విధానం.
పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు? పర్మనెంట్ ఉద్యోగం ఇస్తే నీకు బేసిక్ ఇవ్వాలి, డిఏ ఇవ్వాలి, ఇంక్రిమెంట్ ఇవ్వాలి, నీకు జీతం 10 మంది జీతం ఒక్కడికి ఇవ్వాలి. కాబట్టి పర్మనెంట్ జీతం వద్దని చెప్తున్నారు. కాంట్రాక్ట్ కొనసాగించాలని చెప్తున్నారు. పర్మనెంట్ జీతం ఇస్తే నీకు మధ్యలో ఇంక్రిమెంట్లు ఇవ్వాలి, దిగిపోతే నీకు పెన్షన్ ఇవ్వాలి, పని చేస్తున్నప్పుడు నువ్వు పని చేస్తున్నప్పుడు చచ్చిపోతే మీకు మీ కుటుంబంలో ఇంకొకరికి ఉద్యోగం ఇవ్వాలి. నువ్వు కన్నా పిల్లలు నాకెందుకు అని కట్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. రెండవది, పెట్టుబడిదారులకు లాభాలు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి లాభాలు? సరుకులు ఉత్పత్తి చేసి ఆ సరుకులు అమ్ముకుంటే లాభాలు ఏమి పెద్దగా రావు. కాకపోతే దాని మీద రూపాయికి రూపాయి పాలు వేసుకొని అమ్ముకోగలుగుతారు తప్ప రూపాయికి రూపాయి అదనంగా వేసుకుంటే మార్కెట్ వాడు కొంటాడా? దీనిలాంటి వాడు ఇంకొకటి మార్కెట్లో కొంటాడు కదా. వాడి సరుకు ధర తక్కువ ఉండి వీడి సరుకు ధర ఎక్కువ ఉంటే ఎవడి సరుకు ధర తక్కువ ఉంటే వాడికే పోతారు. లాభాలు రావు. లాభాలు ఎప్పుడు వస్తాయి? కార్మికులకు ఇచ్చేటువంటి జీతాలు తగ్గిస్తే, కార్మికులకు ఇచ్చేటువంటి పిఎఫ్ తగ్గిస్తే, కార్మికులకు ఇచ్చేటువంటి ఇతర రాయితీ ఆర్థిక ప్రయోజనాలు తగ్గిస్తే, కోతలు పెడితే పెట్టుబడిదారులకు లాభాలు వస్తాయి. మన జీతాలు పెంచకపోతే ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయి. ఇది ప్రభుత్వం యొక్క విధానం. అందుకోసం ఈరోజు ఉద్యోగ నియామకాల్లో కూడా మార్పులు తీసుకొస్తాను. కొత్త కోళ్ళు వస్తున్నాయి. మనం ఎప్పుడు ఇంగ్లేదు, ఆ పేరు కూడా పలకరాదు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్. ఈ మధ్య నరేంద్ర మోడీ 4 లేబర్ కోడ్ తీసుకొచ్చిండు కదా. 4 లేబర్ కోడ్ తీసుకొచ్చిండు. ఎందుకు తీసుకొచ్చిండు? ఎవరి కోసం తీసుకొచ్చిండంటే ఆ దేశం ఈ దేశం పోయి మా దేశానికి రండి, పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ పరిశ్రమలు పెట్టండి అని చెప్పి వాళ్ళు అడిగితే అమెరికాడు, జపానోడు, జర్మనోడు వీళ్ళందరూ ఏం చెప్తారంటే, అరే బాబు మా దగ్గర డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర డబ్బులు లేవు, మా పెట్టుబడిని ఇక్కడ పెట్టాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏంటంటే నాకు లాభాలు రావాలంటే నా లాభానికి అడ్డుగా ఏమున్నాయంటే భారతదేశంలో బలమైనటువంటి కార్మిక సంఘాలు ఉన్నాయి. కార్మిక సంఘాలు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. వాటికి పవరు తగ్గించాలి. బ్రిటిష్ వాడినే గడగడలాడించి మన చట్టాలు సాధించుకున్నాం, మన కార్మిక చట్టాలని. మన ఈయనను లేబర్ డిపార్ట్మెంట్లో అఫీషియల్గా మనది చట్ట ప్రకారం మనది రిజిస్ట్రేషన్ అయింది. 1926 ట్రేడ్ యూనియన్ చట్ట ప్రకారం మన యూనియన్ రిజిస్ట్రేషన్ అయింది. మన ఎవడు పీకలేడు. మన చట్టబద్ధంగా ఉంది. మన భారతదేశం స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 వచ్చింది. 1947 ముందా 1926 ముందా? 26 ముందు. ఎవడు? రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం గడగడలాడించి భారతీయులందరినీ బానిసలుగా ఉంచినటువంటి కాలంలోనే వాడికి 3 చర్యలు దాపించి వాడిని 30 తిప్పలు పెట్టి కార్మికుడికి సంఘం పెట్టుకునే హక్కు, జన్మ హక్కు అని చెప్పి ట్రేడ్ యూనియన్ చట్టం సాధించుకున్నాం. కాబట్టి ఈ పవరు ఈ పెట్టుబడిదారు దేశాలకి బాగా అర్థమయ్యి మీ దగ్గర ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేయాలి అన్నాడు. రద్దు చేయాలన్నప్పుడు 29 కార్మిక చట్టాలు రద్దు చేశారు. 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్ తీసుకొచ్చాడు. 4 లేబర్ కోడ్లని అమలు చేస్తే ఊక్కోము, నీ డొక్క తీసి డోలు కడతామని చెప్పి భారతదేశంలో కార్మిక వర్గం అంతా కూడా పోరాడే వారసత్వం ఉన్నటువంటి కార్మిక వర్గం కూడా ఈ 5-6 సంవత్సరాలు కొట్లాడి అమలు కాకుండా ఆఫ్ చేసినాం. కానీ మన పోరాటానికంటే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల యొక్క ఒత్తిడి వాళ్ళకి ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువైపోయింది? మళ్ళీ ఎలక్షన్లో మరి దానికి డబ్బులు కావాలి కదా, మళ్ళీ ఎలక్షన్లో వాడిని గెలిపించాలి కదా, మళ్ళీ ఎలక్షన్లో వాళ్ళు గెలిపించాలంటే వాడికి అండ ఉండాలి కదా. కాబట్టి అండ ఉన్నోడికి ఏం చేసిండో ఆ పని చేస్తాని కోసం నవంబర్ 21వ తారీఖున ఇక 29 కార్మిక చట్టాలు లేవు, ఇక మొత్తం 4 లేబర్ కోడ్లే, వీటి ప్రకారమే నడుచుకోవాలంటున్నారు. ఇప్పుడు ఈ అమల్లోకి వస్తే పేపర్లో వచ్చిన వార్తలు మనం నమ్మొద్దు, అవి పచ్చి అబద్ధాలు వస్తున్నాయి. వాట్సాప్లో వచ్చేటువంటి వార్తలు అవి పచ్చి బూటకపు అబద్ధాలు. అయ్యి నరేంద్ర మోడీ ప్రభుత్వం మోసం చేస్తూ పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తుంది టీవీల్లో. దాంట్లో ఏమని చెప్తున్నారు? ఇప్పటిదాకా ఎవరికి అపాయింట్మెంట్ లేదు, ఇప్పటిదాకా ఎవరికి ఉద్యోగానికి గ్యారెంటీ లేదు, ఈ 4 లేబర్ కోడ్లలో ప్రతి ఒక్కరికి మేము ఈరోజు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తామని చెప్తున్నారు. అపాయింట్మెంట్ లెటరు, ఉద్యోగాన్ని భద్రతగా గ్యారెంటీ ఉండే లెటరు కార్మికుడికి ఇస్తే సిఐటికి అంతకంటే ఎక్కువ సంతోషం లేదు, కావాల్సింది లేదు. ఇస్తారట. ఎన్ని నెలలకు ఇస్తారు? ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి పేరు మీద నీకు 11 నెలలకు ఇస్తారు. నేను కొలువులు తీసుకుంటా, డ్యూటీ తీసుకుంటా, సెక్యూరిటీ గార్డ్ అని చెప్పి ఫలానా మామూనూరు సెక్యూరిటీ గార్డుకి ఉద్యోగం కల్పిస్తానని అపాయింట్మెంట్ ఇస్తాడు, 11 నెలలకు ఇస్తాడు. 11 నెలల తర్వాత నేను చెప్పకుండా చేయకుండా ఉద్యోగాలు ఆపేస్తాను.
అంతే, ఫిక్స్డ్ టర్మ్, ఈ కాల పరిమితి, ఈ కాలానికే నేను పెట్టుకుంటాను ఇస్తారు. అందరికీ ఒకే రకమైనటువంటి జీతం ఇస్తామని చెప్తున్నారు. అందరికీ ఒకే రకమైన జీతం ఎట్లా ఉంటుంది? అందరికీ ఒకే రకమైన జీతం. ఇప్పుడు మన జీవోలో స్కిల్లు, స్కెమి స్కిల్లు, హై స్కిల్ ఉందా లేదా, అన్ స్కిల్ ఉందా లేదా? మరి అందరికీ ఒకే రకమైన జీతం ఇస్తారా? రెండు, ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి 62 నెంబర్ జీవోలో 15,600, 19,000 ఇంకో ఉంది కదా. పని బట్టి జీతం ఇస్తారా? అందరికి ఒకే రకమైన జీతం ఇస్తారా? అందరికీ ఒకే రకమైన జీతాలు, వేతనాల్లో వ్యత్యాసం లేదు. కాబట్టి కనీస వేతనం అంతా ఒకటే, యూనివర్సల్గా ఇస్తా, దేశమంతా ఒకే జీతం ఇస్తా అని చెప్తారు నరేంద్ర మోడీ. మనలో చప్పలు కొడతారు, మనలో చప్పలు కొడతారు అందరికి ఒకే రకమైన జీతాన్ని. నరేంద్ర మోడీ ఎంత నిర్ణయించిండో కనీస వేతనం? రోజుకి 178 రూపాయలు నేషనల్ మినిమం వేజ్, ఫ్లోర్ వేజ్ అనేటువంటిది నిర్ణయించిండు. రోజుకు 178 రూపాయలు అంటే మనం 26 రోజులు పనిచేస్తాం. 26 రోజులు ఇంటూ 178 రోజులు వేసుకుంటే ఎంత జీతం మంది? 5-6 వేల రూపాయలు జీతం. వాడు చెప్పే జీతం ఇది చెప్పింది. ఈరోజు ఎవరికైనా ఉంటే ఎవరైనా అధికారులు లేకపోతే యాజమాన్యాలు ఏమన్నా దుర్వినియోగం చేస్తే మేము వాళ్ళని మేము సహించము, కార్మిక పక్షమే ఉంటామని చెప్తున్నారు. ఇప్పటిదాకా కార్మికుడు పోతే ఒక పిటిషన్ ఇస్తే లేబర్ డిపార్ట్మెంట్లో లేకపోతే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ దగ్గరనో ఇస్తే వాళ్ళు వచ్చి కంపెనీలో లేకపోతే పని స్థలాలలో కార్మికులకి ఇబ్బంది వస్తే కార్మిక శాఖ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ వచ్చి తనిఖీ చేసి అక్కడ నిజంగా అన్యాయం జరిగితే కార్మికులు న్యాయం చేసే పద్ధతి ఉంది. ఇప్పుడు దాన్ని తీసేశారు. యజమాని లెటర్ ఇచ్చి నా దగ్గర పిఎఫ్ ఇస్తున్నా, ఈఎస్ ఇస్తున్నా, మేము ఏజెన్సీ వాడు ఉండగా, భాస్కర్ ఇక్కడే ఉండగా, భాస్కర్ రెడ్డి మన పక్క ఇల్లే, భాస్కర్ రెడ్డి ఇక్కడే ఉన్నాడు, వీళ్ళు ఇట్లా ఉంటాడు. భాస్కర్ రెడ్డి ఇంట్లో కూర్చొని నేను అందరికీ పిఎఫ్ ఇస్తున్నా, ఈఎస్ ఇస్తున్నా, అందరికి బ్యాంక్ అకౌంట్లు ఇస్తున్నా, ఇది అందరికీ నేను అదనంగా ఇస్తున్నా, నా దగ్గర ఏం లోపం లేదు, ఇది నేను ధృవీకరిస్తానని చెప్పి సంతకం పెట్టి పంపిస్తే నీ కాకి ఎవరు రాజాని కూడా వీలేదు. ఇంతకుముందులాగా కార్మిక శాఖ జోక్యం చేసుకోదు. కార్మిక శాఖ ఇప్పుడు యజమానుల శాఖ అయిపోయింది. కోరలు బీకేశారు, స్పెసిలిటేటర్. మన ఇద్దరి మధ్య ఏదైనా ఉంటే పంచాయతీ ఊళ్ళో పెద్ద మనుషులు ఉంటారు కదా, పెద్ద మనుషులు నీ తప్పు నువ్వు చదువుకో అని చెప్పి ఇద్దరికి రాజీ చేసేటువంటి శాఖగా మారిపోయినట్టు పరిస్థితి. ఇక 12 గంటల పనిదినం, 8 గంటల పనిదినం 12 గంటలు మారుతుంది. యూనియన్లు పెట్టుకోవద్దు, సంఘాలు వద్దు, సమ్మె చేయొద్దు. సమ్మె చేసేటువంటి 14 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేయొచ్చు. అది ఎమర్జెన్సీ అయితే, సర్వీస్ అయితే. ఎమర్జెన్సీ సర్వీస్ కాకపోతే 7 రోజుల ముందు కూడా షార్ట్ నోటీస్ ఇచ్చి సమ్మె చేయొచ్చు. ఇప్పుడు 60 రోజుల ముందు సమ్మె చేయాలి, నోటీస్ ఇవ్వాలి. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత 60 రోజుల దాకా నువ్వు ఏం చేయకూడదు, బ్యాడ్జ్ పెట్టుకోవద్దు, కరపత్రం వేయకూడదు, నువ్వు మీటింగ్ పెట్టకూడదు, ఏం చేయవద్దు. 60 రోజుల తర్వాత నువ్వు ఎక్కడో అక్కడే ఉండేది సమ్మెలో పాల్గొనాలి. అయిద్దా ఇది? ఒకవేళ అట్ట చేస్తే ఆ సమ్మెను చట్ట విరుద్ధమైనటువంటి సమ్మె అని చెప్పి వాళ్ళు ప్రకటిస్తారు. సమ్మె చేసినోడిని, సమ్మె చేయించినోడిని, సమ్మెకి మద్దతు ఇచ్చినోడిని. ఒకవేళ మీరు సమ్మె చేసిననుకో, మిమ్మల్ని సమ్మె చేయించిననుకో, నన్ను శ్రీకాంత్ సోమనని సమ్మెకి మద్దతుగా అక్కడ ఫోటో తీసినప్పుడు మన మీటింగ్కి వెంకటేష్ అక్కడ ప్రశాంత్ వాళ్ళు మద్దతు ఇచ్చినట్టు మనకు వచ్చి వాళ్ళని మన ముగ్గురిని తీసుకుపోయి జైల్లో పెట్టుతారట. జైల్లో పెట్టి 2 లక్షల వరకు జరిమానా వేస్తారట. 2 లక్షల వరకు జరిమానా వేస్తారట. ఇప్పుడు మనం పక్కన మనవాడిని ఎవడన్నా మీటింగ్ రారా బాబు అని చెప్పి వాడిని దువ్వి వాడికి టీ తాపించి వాడికి బస్ ఛార్జీలు పెట్టుకొని వాడిని ఇంత చెప్తేనే ఎవరు రాట్లేడు. ఇప్పుడు వస్తలేడు. రానోడు ఫోన్ చేస్తే ఫోన్ కూడా తీస్తలేడు. ఇప్పుడు నువ్వు సమ్మె చేస్తే ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ప్రకటిస్తారని చెప్తే, చట్టవిరుద్ధంగా ప్రకటించడమే కాదు నీకు జరిమానా 2 లక్షలు వేస్తారని, జైలు పెడతారని చెప్తే ఎవడన్నా పోరాటాలు కొత్తడా? మరి ఎవరి కోసం ఇది? ఈ పద్ధతి ఎవరి కోసం? పిఎఫ్ ఈఎస్ఐ ఇవ్వకపోతే యజమానులు ఇప్పటిదాకా ఇవ్వనటువంటి మీద మనం ఫిర్యాదు చేయొచ్చు. అలాంటి వాడికి వాడు ఇస్తే వాడి అకౌంట్స్ సీజ్ చేయొచ్చు, వాడిని జైలుకి పంపవచ్చు ఇప్పుడు పాత చట్టం ప్రకారం. ఇప్పుడు పిఎఫ్ ఈఎస్ఐ యజమాని ఇష్టం ఇస్తే ఇవ్వచ్చాట, ఇష్టం లేకపోతే ఇవ్వకూడదట. అరే భయ్ నువ్వు ఇవ్వకపోతే జైలుకి పోతావంటేనే ఇస్తలేడు ఎవడు. థర్డ్ పార్టీ మన ఏజెన్సీలు అందరు కడతారా ఇప్పుడు సకాలంలో? కడతలేరు. ఇక లాస్ట్కి ఏం చేశారంటే ప్రభుత్వానికి ఇష్టమైనటువంటి సంఘాలని వాడు ఉంచుకుంటూ రావచ్చట.
ప్రభుత్వానికి ఎవడైనా తిరుగుబాటు చేస్తే లేకపోతే ఎవడైనా మాట్లాడితే పోరాటం చేస్తే వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తే ఇప్పటిదాకా మన పోలీసు వాళ్ళ మీద కొట్టించాడు, లేకపోతే జైలు పెట్టించాడు, పోలీసుని జైల్ని మొత్తం మలిసిపెట్టి మనం ఉద్యమాలు చేసినాం. ఇప్పుడు ఏం చేస్తాడంటే వాడు యూనియన్కి రద్దు చేసే అధికారం ఉందాడు. రిజిస్టర్ చేసుకున్నాం మనం. మీరు సెక్యూరిటీ గార్డ్స్ తెలంగాణ వ్యవసాయ మార్కెట్ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ మీరు రిజిస్ట్రేషన్ రేషన్రా ఏముంది? H56 ఉందిగా. ఇది చట్టబద్ధంగా మనం రిజిస్టర్ చేసినాం. చట్టబద్ధంగా 1926 చట్ట ప్రకారం మనం రిజిస్టర్ చేసినాం. మన యూనియన్ కేసీఆర్ అధికారులు ఉంటే కేసీఆర్కి భయం చేయాలన్నట. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే రేవంత్ రెడ్డి భయం చేయాలట. కార్మికుల గురించి మాట్లాడొద్దట. ఒక లెటర్ ప్యాడ్ పెట్టుకొని అప్పుడప్పుడు ఒక విజిటింగ్ కార్డు వేసుకొని అప్పుడప్పుడు కొన్ని పేరులు చేసుకుంటే ఆ సంఘాలు ఉంటాయట. ఎవడైతే ప్రభుత్వానికి వ్యతిరేకుతాడో అవసరం అనుకుంటే వాళ్ళు భావిస్తే ఆ సంఘాల రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేస్తారట. కార్మికుడికి ఇక ఉన్నాయా? పిఎఫ్ బాయ్, ఈఎస్ఐ బాయ్, జీతం బాయ్, 10 గంటలు పెరిగే ఎప్పుడన్నా తొలగించుకునే అవకాశం వచ్చే ఐరన్ పని. ఎవరి కోసం అంటే ఇవన్నీ కూడా పెట్టుబడిదారుల కోసం. కాబట్టి ఈరోజు బ్రిటిష్ వారిని తరిమి కొట్టే దేశం మంది. బ్రిటిష్ వారితో మనం హక్కులు సాధించుకున్నటువంటి కార్మిక వర్గం ఇది. లాఠీలకి తూటాలకి భయపడినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు దేశంలో కూడా ఉన్నాయి, ప్రపంచంలో కూడా ఉన్నాయి. ఎక్కడైతే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయో, ఎక్కడైతే ఈ విధానాల్ని ఈ కార్మికులకు వ్యతిరేకమైన విధానాల్ని అమలు చేస్తారో అక్కడ అంతటా పోరాటం వస్తున్నాయి. ప్రతి దగ్గర పోరాటం వస్తుంది. పోరాటందే అంతిమ విజయం అవుతుంది. నేను ఒక 2-3 మాటలు మాట్లాడి ముగిస్తాను మీకు. ఒకటి, ఈ మధ్యకాలంలో శ్రీలంకలో ఈఏ విధానాలు ఇక్కడ ప్రపంచ బ్యాంక్ విధానాలు, IMF విధానాలు అని చెప్పి ఈఏ విధానాలని శ్రీలంకలో అమలు చేశారు. అక్కడ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, నిరుద్యోగం పెరిగిపోయింది, ఆకలి పెరిగిపోయింది, చావులు పెరిగిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి కార్మిక చట్టాలు రద్దయిపోయినాయి. కార్మికులకి బతకడమే కష్టమైంది. చావో రేవో తేల్చుకునే పరిస్థితి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా ఒక ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టడం. ఆ ప్రజా ఉద్యమానికి అక్కడ ఉన్నటువంటి ఎర్రజెండా నాయకత్వం వహించింది. అక్కడ అట్లా ఇప్పుడు ఇక్కడ బీజేపీ ప్రభుత్వం లేకపోతే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళంటే దాన్ని అనుసరించారో, కార్మికులకు వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నారో ఆ ప్రభుత్వాన్ని కూల్చి అక్కడ ఎర్రజెండా ప్రభుత్వం అధికారులకు వచ్చింది. కార్మికుల రాజ్యం వచ్చింది అక్కడ. బంగ్లాదేశ్లో కూడా ఇదే పరిస్థితి వచ్చింది. బంగ్లాదేశ్లో ఇదే పరిస్థితి వస్తే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రజలంతా తిరుగుబాటు చేస్తే పోరాటం చేస్తే బంగ్లాదేశ్ ప్రధాని ఆ దేశం వదిలిపెట్టి పరారైంది. అక్కడ విద్యార్థులు చేసిన ఉద్యమం విజయవంతమైనటువంటి పరిస్థితి. ఈ మధ్యలో మీరు పేపర్లో చూసుంటారు చాలా. అమెరికా అంటే అందరికీ భయం. అమెరికా ఇప్పుడు నాకు తిరుగులేదు, నేను ఏదైనా చెప్పింది చేయాల్సిందే, ఏదైనా చెప్పింది చేయకపోతే చెప్పినటువంటి వాడిని ఈరోజు డాలర్లకి పన్నులు పెంచి సుంకాలు పెంచి వాడిని లొంగ తీసుకుంటుంది. అంక వినకపోతే మన మీద యుద్ధం చేస్తుంది. అంక వినకపోతే ఇది 2 పక్కపక్క దేశాలకి గొడవలు పెట్టి తంపులు పెట్టి వాళ్ళు కొట్టుకుంటూనే చూస్తుంది. మనం ఇది మధ్య చూసినాం కదా, పాలస్తీనా ఇజ్రాయెల్ దాడి చూసినాం, అంతకుముందు ఉక్రెయిన్ రష్యా దాడి చూసినాం. ఇక ఈ ఉద్యమాలు లేవు. నియంతృత్వం అనుకున్నటువంటి అమెరికాలో ఈ మధ్యకాలంలో ఒక నగరంలో ఎన్నికలు జరిగినాయి. ఏ నగరం అది? అమెరికాలో ఒక ఫైనాన్స్, న్యూయార్క్లో మొత్తం అమెరికాలో ఉన్నటువంటి అన్ని దేశాలకు అది ఒక ఆర్థిక కేంద్రం దగ్గరలో ఎన్నికలు జరుగుతుంటే ఈ విధానాలకు వ్యతిరేకంగా నేను ప్రజల తరపున నిలబడతా అని చెప్పి ఒక మామ్దాని అనేటువంటి ఒక భారతీయ సంతతి చెందినటువంటి ఆయన వచ్చి పోటీ చేస్తే అతన్ని అర్థం చేయడానికి, అతన్ని ఎన్నికలు ఓడించడానికి కొన్ని కోట్ల $1,000 ఖర్చు పెట్టాడు ట్రంప్. కానీ ప్రజలు న్యూయార్క్ నగరంలో ఒక వామపక్ష భావాలు కలిగినటువంటి డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి మామ్దాన్ని గెలిపించారు. అక్కడ ఉన్నటువంటి ట్రంప్ను ఓడించారు. అక్కడ ఓడిపోయింది ట్రంప్ కాదు, విధానాన్ని ఓడించారు. ఇప్పుడు మనం CITగా ఇక కార్మిక వర్గం పోరాడి విజయం సాధించి ఆ విజయం నుంచి గెలవడమా లేక తల వంచుకొని బతకడం అనేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి
కార్మిక చట్టాల్ని ప్రతి యూనియన్లో బేస్ లెవెల్లో ఉన్నటువంటి కమిటీకి, మండల కమిటీకి, లేకపోతే జిల్లా కమిటీకి, లేకపోతే మార్కెట్ వరకు కూడా దీనివల్ల ఎట్లా ప్రమాదం వస్తుంది, ఎట్లా దీనివల్ల నష్టం వస్తుంది, మనం ఎట్లా దీన్ని ప్రతిఘటించాలనే దాని మీద రాబోయే రోజుల్లో సిఐటి మహాసభలు 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు అక్కడ మెదకలో జరుగుతున్నాయి. అక్కడ ఒక కార్యాచరణ రూపొందిస్తాం. అక్కడ కార్యక్రమం రూపొందించి ప్రతిఘటన పోరాటాన్ని చేస్తాం. సంక్రాంతి పండగ వెళ్ళిన తర్వాత జనవరి 15 తర్వాత అన్ని కార్మిక సంఘాలతో చర్చలు జరుగుతున్నాయి, దేశంలో జరుగుతున్నాయి, రాష్ట్రాల్లో కూడా చర్చిస్తున్నాం. అందరం కూడా కార్యాచరణ రూపొందిస్తున్నాం. జనవరి 15 తర్వాత, సంక్రాంతి తర్వాత ఈ కోడ్ల మీద, లేబర్ కోడ్లను రద్దు చేయడం మీద ఒక సమర శంఖాలను పూరించి ప్రతినిధి మరో సార్వత్రిక సమ్మె 2 రోజుల పాటు దేశంలో మరొక సార్వత్రిక సమ్మె చేసి సమ్మెతోనే హక్కులు సాధించుకుంటామనేటువంటి పద్ధతుల్లో సమ్మెకి కార్మిక వర్గాన్ని సన్నద్ధం చేసేటువంటి ఆలోచనలో కేంద్ర కార్మిక సంఘాలు ఢిల్లీలో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఇక్కడ ఆలోచిస్తున్నాం. వీటన్నిటికీ తుది రూపం రావడానికి టైం పడుతుంది. ఎలాంటి పోరాటం వచ్చినా అలాంటి పోరాటాన్ని మనం మిలిటెంట్గా చట్టాన్ని ఉల్లంఘించి పోరాటం చేయాలి. ఈరోజు సెక్యూరిటీ గార్డ్స్ డిమాండ్ పరిష్కారం కావాలంటే, మీ జీతం ఎంత పెరగాలన్నా, థర్డ్ పార్టీ ఏజెన్సీ పోవాలన్నా, లేదనుకుంటే మనకి ఉద్యోగ భద్రత రావాలన్నా, మన పర్మనెంట్ ఉండాలన్నా, మనం కేవలం వీటి గురించి మాత్రమే కొట్లాడితే ఈ సమస్యలు పరిష్కారం కావు. ఈ సమస్యలకి కారణం ఎవరు? సమస్యకు కారణమైనటువంటి విధానాలు, ఆ విధానాలు అవలంబిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయాలు, వీటి మధ్య సంబంధం ఉంది, వీటి మధ్య బలం ఉంది, వీటి మధ్య బంధం ఉంది. ఈ బంధం బద్దలు కొట్టాలంటే మనం మన వరకే ఉండొద్దు. సిఐటి ఇచ్చేటువంటి అన్ని పిలుపుల్లో, ఈ విధానాల మీద జరిగేటువంటి పిలుపుల్లో కూడా మనందరం కలిసి రావాలి. కలిసి వచ్చి పోరాడితే ఆ పోరాడే డిమాండ్లో ఈ కలిపితేనే మన సమస్యల డిమాండ్లు పరిష్కారం అవుతాయి. ఆ పద్ధతిలో రాబోయే రోజుల్లో సెక్యూరిటీ గార్డ్స్, మీ రిపోర్ట్ని చూశాను, పరిమితంగా ఉన్నటువంటిది ఇప్పుడు అనేక జిల్లాలకి విస్తరించారు, అనేక మార్కెట్లకు విస్తరించారు. మీరందరూ కూడా యాక్టివ్ అయ్యారు. మీరందరూ కూడా దాదాపు నాకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ తెలుసు అయ్యారు. మన యూనియన్కి వైభవం తీసుకొచ్చే పద్ధతుల్లో మీ మహాసభలో నిర్ణయాలు చేయాలని, మీరు చేసేటువంటి ప్రతి పోరాటానికి, ప్రతి కార్యాచరణకి, ప్రతి ఆందోళనకి సిఐటి మీకు అండగా ఉంటుంది. సిఐటి మీకు కడుపులో పెట్టుకొని చూస్తుందని చెప్పి మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం.